సరే అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. గుడ్ బాయ్. దిలీప్ ఒకసారి ఇలారా. అత్త వస్తున్నాను. ఏంట్రా మీ అత్త గరి చేతిలో పెట్టుకొని ఉంది, సరికొట్టేస్తుందా ఏంటి? ఏమోరా, పెట్టినా పెట్టేద్ది. ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. ఫ్రెండ్స్ ని ఇలా ఇంటికి రప్పించుకే, ఇదే లాస్ట్. ఓకేనా? సరే. అరే స్కూల్లో కలుద్దాం. బాయ్రా. సరే బాయ్రా. ఏ పిన్ చేపలు ఉన్నాయి ఇందిరా? ఏ పిన్ చేపలు ఉన్నాయి? పిల్లలకి ఏమంటావా? వద్దదినా, కొంచెమే ఉన్నాయి అవి. అమ్మా ఏపిన్ చెప్పలేదా? ఏ పిన్ చేపలు కొంచెమే ఉన్నాయి డాడీ, అందుకే వేయలేదు. మరి వాడు చేశారు. ఒకరింటికి వచ్చిన తర్వాత ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు నాన్న. ఏది పెడితే అదే తిని సర్దుకుపోవాలి డాడీ. సరే అమ్మా. ఎందుకు అలా పైకెక్కి కిందకి గెంతుతున్నారు? మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా. సరదాగా ఆడుకుంటున్నాం అత్త. సరదానా? సరదాగా ఉందా మీకు? కాళ్ళు చేతులు ఎరిగితే ఏం చేస్తారు? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఏం లేదు వదినా, వీళ్ళిద్దరూ ఏమో పైనుంచి కిందకి దూకుతున్నారు, వీడు కూడా అలాగే దూకుతున్నాడు. కాళ్ళు చేతులు ఎరిగిపోతాయని చెప్తున్నాను. మీరు అలా దూకూడదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మీ దుక్కు చూసి వాడు నేర్చుకుంటాడు. ఆడుకున్నంత సేపు బానే ఉంటది డాడీ, దెబ్బలు తగిలితేనే కదా బాధ అనిపిస్తుంది. ఇదే మంచి అవకాశం, వదిన ఎలా అయినా సరే అడిగేయాలి. వదినా ఏమి? స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, మరి మీ పిల్లల్ని ఎప్పటి నుంచి పంపిస్తావు స్కూల్ కి? ఇంకో 4 రోజులు పంపిస్తాను. అవునా, ఇంకా 4 రోజులా? బాబోయ్, వీళ్ళ గోళ్ళ నేను తట్టుకోలేనురా నాయన. ఏదో ఒకటి చేసి వీళ్ళని త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇంద్ర ఎందుకు ఇలా అడిగింది? నేను ఉండడం తనకి ఇష్టం లేదా? వీళ్ళంతసేపు ఈ టీవీ చూస్తారు, ఇదేమో కరెంటు బిల్లు పెరిగిపోతుంది, వీళ్ళేమో ఇంట్లో నుంచి కదలరు. ఇంకా 4 రోజులంటే నా వల్ల కాదు వీళ్ళతోని. ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళని ఎలా అయినా సరే ఈ రోజే బయటకు పంపించేయాలి. ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళని ఎలా అయినా సరే ఈ రోజే బయటకు పంపించేయాలి. ఏరా, ఎప్పుడు చూసినా పిచ్చి బొమ్మలా చూస్తారా? కాసేపు ఆడుకోవచ్చు కదా, కరెంట్ బిల్లు అయినా కొంచెం తగ్గుతుంది. మీ వల్ల కరెంట్ బిల్లు అన్ని ఎక్కువే మాకు. ఆపేరా టీవీ, అడుగుతుంది. పదండ్రా కిందకి వెళ్ళి ఆడుకుందాం. ఆగండి. నిహాల్, నువ్వు లోపలికి రా, బయట ఎండ ఎక్కువ ఉంది. నిహాల్ రండి, మీరు వెళ్ళండి. మీరెక్కడికి వెళ్తున్నారా? బయట ఎండలు ఎలా ఉన్నాయో తెలుసా? లోపలికి రండి. బయట ఎండలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కదా ఇంద్రా. నీ కొడుకుని మాత్రం వచ్చేయమంటున్నావు, వాళ్ళిద్దరిని మాత్రం ఎండలో పంపించేస్తున్నావా? అది కాదు వదినా, వాడు కొంచెం ఫీవర్ గా ఉంది కదా, బయటకు వెళ్తే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి వెళ్ళొద్దు అన్నాను. వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, నీ పిల్లలు ఒకలాగా నా పిల్లలు ఒకలాగా. ఎందుకు ఇంద్రా ఇలా ట్రీట్ చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశాను వదినా అంతలా అయిపోతున్నావు? నీ పిల్లల్ని నేను ఎంత బాగా చూస్తున్నాను, కానీ నువ్వు నా పిల్లల మీద కోపపడుతున్నావు, చిరాకు పడుతున్నావు, అరుస్తున్నావు. అయినా నేను రావడం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదేంద్రా. ఎందుకో అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా తీసుకెళ్లి మళ్ళీ మా అన్నయ్యతో చెప్తావా? నాతో మళ్ళీ మాట్లాడడం మానేస్తాడు.
నాది అలాంటి మనస్తత్వం కాదు ఇక్కడ అక్కడ చెప్పడం. ఒకవేళ నేను చెప్పినా మీ అన్నయ్య నా మాట వినడు, ఎందుకంటే నీ మీద అంత నమ్మకం. ఒకవేళ నేను చెప్పినా మీ అన్నయ్య నా మాట వినడు, ఎందుకంటే నీ మీద అంత నమ్మకం. సారీ వదినా, ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్ అన్నయ్యతో చెప్పకే. ఇప్పుడు ఏంటి, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా నీకు కావాలి? ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు నువ్వు పిలిచినా నేను రాను. దిలీప్, కార్తీక్ రండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యయ్యో ఆగండి వదినా, ఎక్కడికి వెళ్తున్నారు? నేనేమన్నాను ఇప్పుడు? ఒకసారి రండి. తప్పు నాదే వదినా, నేను ఇలా చేసి ఉండకూడదు. అయినా నీ పిల్లల్ని నా పిల్లలతో పాటు సమానంగా చూసుకొని ఉండాల్సింది. నాకు ఇప్పుడు తెలిసొచ్చింది నేనే తప్పు చేశాను. ప్లీజ్ వెళ్ళొద్దు వదినా, 2 రోజులు ఆగి ఆ తర్వాత వెళ్ళండి, సరేనా?